5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తున్నారు. మొత్తం 17 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగనుంది. ప్రస్తుతం మా ప్రతినిధి ఖదీర్ ఖమ్మంలోని కౌంటింగ్ కేంద్రం నుంచి సిద్ధంగా ఉన్నారు. ఖదీర్, గుడ్ మార్నింగ్. ఖమ్మంలో ముఖ్యంగా ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అరేంజ్మెంట్స్ చేశారు? ఎన్ని రౌండ్స్లో కౌంటింగ్ కంప్లీట్ కానుంది? రిజల్ట్స్ ఎప్పటి వరకు డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ భరత్. ఈ రోజు చూసుకున్నట్టు పార్లర్ ఉప ఎన్నిక భవతీవ్రం అనేది తెలబోతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీల మధ్యన ఈ రోజు పోటీ అనేది జరుగుతుంది. అదే కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఈ రోజు ప్రధానంగా బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు చూసుకునే దాదాపుగా ఈ రోజు 18 రౌండ్లలో పోలింగ్ ప్రక్రియ అనేది అంటే కౌంటింగ్ ప్రక్రియ అనేది ముగియనుంది. అదేవిధంగా చూసుకుంటే 14 టేబుల్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క 5 నిమిషాలకు ఈ రోజు ఒక రిజల్ట్ అనేది రాబోతుంది. ఖచ్చితంగా చూసుకుంటే ఇక్కడ 2 డేస్ నుంచే ఒక 100 మెంబర్స్ ని ఒక డిప్యూటీ తహసీల్దార్ లాంటి క్యాడర్ వాళ్ళని ఈ రోజు ట్రైనింగ్ ఇప్పించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇంకో 51 మంది ఏజెంట్లకు కూడా ఈ రోజు పాసులు ఇచ్చిన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అయితే దాదాపుగా అంటే 1,90,350 ఓట్లు ఉన్నప్పటికీ కానీ ఇక్కడ ఓటింగ్ మాత్రం 1,71,000 మాత్రమే ఓటింగ్ నమోదు అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈ రోజు మొత్తం బరిలో 13 మంది అభ్యర్థులు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా అంటే every 5 minutes రిజల్ట్ రాబోతున్న తరుణంలో మాత్రం ఖచ్చితంగా చూసుకుంటే 11 గంటల వరకు మాత్రమే రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. దాదాపుగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రక్రియ అనేది బ్యాలెట్ బాక్స్ ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే బ్యాలెట్లు కూడా 29 ఉండటంతో 13 బ్యాలెట్లు మాత్రమే పోలవడం జరిగింది. దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే ఆ 13 ఓట్ల బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఇప్పుడు ప్రక్రియ అనేది నడుస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రధానంగా చూసుకుంటే 1 నుంచి 56 పోలింగ్ బూత్లలో మాత్రం తిరుమలపాలెంలో ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే 57 నుంచి 79 ఖమ్మం రూరల్లో ఉన్నాయి. అయితే ఈ ప్రధానంగా తిరుమలపాలెంలో 4 రౌండ్లు, అదేవిధంగా రూరల్లో 6 రౌండ్లు ఉన్నాయి. ఈ 10 రౌండ్లలోనే దాదాపుగా టీఆర్ఎస్ అంటే మెజార్టీ భారీగా వస్తుందని చెప్పేసి ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటి 10 రౌండ్లలోనే భవితవ్యం అనేది తేలబోతుంది. అయితే మిగతా అత్యధికంగా కూడా ఓటింగ్ అనేది నమోదైంది నేలకొండపల్లి మండలంలో. అదే అత్యల్పంగా నమోదైన ఓటింగ్ ఏమో తిరుమలపాలెం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా బ్యాలెట్ బాక్స్ లో కౌంటింగ్ ప్రక్రియ నడుస్తా ఉంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ కౌంటింగ్ అనేది ఎవరికి మెజారిటీ అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే కదీర్, 89% పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికి అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు? ఇంత భారీ పోలింగ్ శాతం నమోదవడం వల్ల అధికార పార్టీకి అడ్వాంటేజా, లేకపోతే సింపతి వేవ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా? మొదటి నుంచి అంటే 2009 లో కూడా 89% అనేది జరిగింది. అదేవిధంగా 2014 లో కూడా 91% అనేది పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. ఇదే విధంగా చూసుకుంటే 89.73% అనేది ఈ ఉప ఎన్నికల్లో నమోదవడం జరిగింది. అయితే అధికార పార్టీకి చెందిన ఈసారి అంటే రాష్ట్ర మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగడంతో పాటు అంటే దాదాపుగా అధిక శాతం ఇక్కడ మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఓటర్లను అంటే ఇది ఒక పండుగ వాతావరణం, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యంలో ఒక ఓటు అనేది దాదాపు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి భావించి అలాంటి పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అధికార పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే రాష్ట్ర మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా తమ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం కానివ్వండి, తన యొక్క ప్రతి ఒక్క అడ్వాంటేజ్ గా తీసుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ ఇప్పటి వరకు అనేక చోట్ల చేదు అనుభవం అయిన కాంగ్రెస్ కూడా ఈ రోజు ఖచ్చితంగా తమ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఇది ఒక అడ్వాంటేజ్ గా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా దాదాపుగా తమ యొక్క ఉద్యమాలు భవిష్యత్తు కాలంలో చేపట్టడానికి కూడా ఈసారి ఖచ్చితంగా దీన్ని కూడా ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని బరిలోకి దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టకేలకు చూసుకున్నట్లయితే మాత్రం తన యొక్క అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తున్న ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటే ఖచ్చితంగా తమకే ఒక మెజారిటీ అందుతుంది. ఖచ్చితంగా తమకే యొక్క ఈ రోజు అధికారం ఉంది కాబట్టి తమతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పేసి అడ్వాంటేజ్ గా తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. భరత్, థ్యాంక్ యూ కదీర్.